వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం కేసులు కోర్టులో నిరూపించలేకపోవడం సరికాదు. ఇప్పుడు ఈ కల్తీ మద్యాన్ని కూటమి ప్రభుత్వంలో ఒక కుటీర పరిశ్రమగా నడిపిస్తున్నారు. బెల్ట్ షాపులలో ఈ కల్తీ మద్యం సరఫరా జరుగుతోందంటున్నారు. ప్రజల ఆరోగ్యం, సామాజిక సౌందర్యాన్ని దెబ్బతీస్తున్న ఈ మద్యం సరఫరా ఏ విధంగా కొనసాగుతోంది అనే ప్రశ్న రేగుతోంది. ఈ విషయం గురించి వార్తల్లో, పత్రికల్లో రాసినప్పుడు ఏం జరుగుతుందో ప్రత్యేకం, కానీ సాక్షిగా ప్రత్యక్షంగా సమస్యను బయటపెట్టే ప్రయత్నం చేసినప్పుడు దాడులు, హింసా చర్యలు జరిగే అవకాశాలున్నాయని ఎంపీ సలహాదారు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీకు ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లాలో. ఒక సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగితే అక్కడ వాస్తవం ఏంటనేది అక్కడ వాళ్ళని అడిగి ప్రూఫ్లు తీసుకోవాలి, లేకపోతే నిజ నిర్ధారణ చేసుకోవాలి. పరిస్థితిని వదిలిపెట్టి హైదరాబాద్లో ఉండే సాక్షి హౌస్కి వెళ్ళి అక్కడ ఎడిటర్నే మీరు టార్గెట్ చేశారంటే మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరే చెప్తా ఉన్నారు, లేని మద్యం కుంభకోణాన్ని ఒక దాన్ని సృష్టించాలనే భ్రమల్లో దాంట్లో భాగంగా మీరు ఎన్నో రోజులు మీ ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కసారి కూడా ఎక్కడ కూడా కోర్టుల్లో మీరు దాన్ని నిరూపణ చేయలేక ఈరోజు మీరు దాన్ని పక్కన పడేసే పరిస్థితికి వచ్చిన పరిస్థితుల్లో భగవంతుడే చూపించాడు. ఈరోజు మీకు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతా ఉంది. ఈరోజు కల్తీ మద్యం అనేది వాస్తవం. మేము చెప్తా ఉన్నాం, మా కందుకూరు నియోజకవర్గంలో గత 3 నెలల క్రితమే గుడ్లూరు మండలంలో కల్తీ మద్యం డంపు దొరికితే ఆ రోజు మీరు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలాలు ఏంటనేది మీరు ఎందుకు ఆ రోజు లోతుగా కానీ వెళ్ళుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.